అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. జై వాసవి, జై వాసవి. ఈరోజు గురువారము 30/1/2025 మన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ సందర్భముగా మొట్టమొదటి రోజు ఈ రోజు ఉదయం గంగా జలము తీసుకొని రావడము, అమ్మవారికి అభిషేకం చేయడం జరిగింది. ఇప్పుడు కుంకుమార్చన కూడా మహిళలచే నిర్వహించడం జరిగింది. సాయంత్రం 5 గంటలకు అమ్మవారు రాజశ్యామలాదేవి విగ్రహం రూపంలో అందరికీ దర్శనమిస్తుంది. కావున గ్రామంలో ఉన్న ప్రజలు, చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు అందరూ కలిసి ఈ ఊరేగింపుకు వచ్చి ఈ ఊరేగింపులో అమ్మవారి ఆశీస్సులు పొంది జయప్రదం చేయవలసిందిగా దీపోత్సవం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీపాలు తీసుకొని వచ్చి ఖచ్చితంగా పాల్గొనవలసిందిగా మరీ కోరుచున్నాము. జై వాసవి. ఇప్పుడు మా కార్యదర్శి అయిన చంటి గారు మాట్లాడతారు. జై వాసవి. జై వాసవి. ఈ సంవత్సరము అమ్మవారి ఆత్మార్పణ గతం సంవత్సరం కంటే చాలా వైభవంగా 3 రోజులు కార్యక్రమం చేస్తున్నాము. మొదటి రోజు కార్యక్రమాలు ప్రెసిడెంట్ గారు చెప్పారు. రెండో రోజు కార్యక్రమాలు వచ్చేసి రేపు ఉదయం అమ్మవారి ఆత్మార్పణ దినము. రేపు మార్నింగ్ ఉదయం వచ్చేసి 102 గోత్రాలతోటి కలశాలు తీసుకుని రావుట. సాయంత్రం వచ్చేసి అమ్మవారి గుండ ప్రవేశం. నిజమైన నిప్పుల గుండంలో అమ్మవారు నచ్చినట్టుగా భక్తులందరూ, మహిళలందరూ నిజమైన నిప్పుల గుండంలో గుండ ప్రవేశం చేస్తారు రేపు సాయంత్రము. తదనంతరము అమ్మవారి విశ్వరూపము 14 అడుగుల ఎత్తుతో మెడ్రాస్ నుంచి సౌందరరాజు అనే అలంకారంతో ఆయనతోటి గంధముతో 200 కేజీల గంధముతో అమ్మవారి విశ్వరూపం రాత్రి 11 గంటలకు అమ్మవారి శాలలో ఏర్పాటు చేయడం అనేది. కావున భక్తులందరూ రేపు జరగబోయే హోమాలు, కలశాలు, అమ్మవారి గుండ ప్రవేశము, విశ్వరూపము అన్ని కార్యక్రమాలకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, గ్రామంలో మహిళలు అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము. అమ్మవారి శాలకు వచ్చి తీర్థప్రసాద స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. జై వాసవి.